విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. గ్రామాల్లో సభల సమరమట, పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు, స్థానిక సమస్యలపై చర్చలట, అవసరమైన పనులపై తీర్మానాలు, పంచాయతీ నోట్బుక్లు నమోదు చేశారు. ప్రతిపాదనల ఆమోదం అనంతరం పనుల మంజూరు. కొన్ని చోట్ల ముఖం చాటేసిన వైసీపీ సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో సఫలం. గ్రామాల్లో గ్రామ సభల పండుగని పెట్టారు, గ్రామ సభల సంబరం అని చెప్పి 13,326 గ్రామ పంచాయతీలో ఒకే రోజు ఒకే టైంలో గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీకి ఒక గుండెకాయ లాంటిది. భారతదేశానికి పార్లమెంట్ ఎట్లం, రాష్ట్రానికి శాసనసభ ఎట్లం, గ్రామానికి గ్రామ సభ అట్లా. ఆ గ్రామ సభలో గ్రామ పంచాయతీల్లో ఉన్న ఓటర్స్ మొత్తం సభ్యులుగా ఉంటారు. ఓటర్స్తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా ఉంటుంది. ఆ గ్రామానికి కావాల్సిన అనేక పనులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయొద్దు అనే విషయాలపైన చర్చించి గ్రామ సభలో రికార్డు చేసుకుంటూ దాని ప్రకారమే గ్రామ పంచాయతీ చేయాలి. ఇది వాస్తవంగా భారత రాజ్యాంగంలో 73 రాజ్యాంగ సవరణలో దాంట్లో పెట్టారు. కానీ కొన్నిసార్లు అమలు అవుతుంది, కొన్నిసార్లు తూతూ మాత్రంగా జరుగుతుంది. గ్రామ సభలు అయితే నిర్వహిస్తారు ప్రతి 6 నెలలకు ఒకసారి, కానీ పగడ్బందీగా గ్రామ ప్రజల ఒపీనియన్ తీసుకోరు. అక్కడ ఏదో 4 పెద్ద మనుషులు కూర్చుంటారు, గ్రామ సభ జరిగినట్టు మామ అనిపించే కార్యక్రమం. మరి నిన్న అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేశారంటారు. ఆ సంబరాలు నిజంగా సంబరాలా, మళ్ళీ అదే తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం? చాలా గ్రామాల్లో అయితే తూతూ మంత్రంగా జరిగినట్టు, అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కూర్చొని ఏం చేయాలి ఎట్లా అనేది ప్రజల ఒపీనియన్ కంటే అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకుల ఒపీనియన్ పైన ఆధారపడి గ్రామ సభలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే కొంత మార్పు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అట. జనవరి నుంచి జన్మభూమి ఫేజ్ 2, 5 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో 100% సీసీ రోడ్లు, నేరుగా ఇంటికే ఉచిత ఇసుక. వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పనుల గుర్తింపు, ప్రజల ఆమోదం. ఏపీ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అట. యాక్షన్ ప్లాన్లో ప్రధానంగా జన్మభూమి 2 ఫేజ్, 2వ ఫేజ్ అట, 2nd ఫేజు అది ఒకటి పెట్టుకుంటూ వచ్చే 5 ఏళ్లలో 100% సీసీ రోడ్లు. అంటే రోడ్లు, జన్మభూమి ఈ తప్ప పేద ప్రజలకి ఏం చేయాలనే దానిపైన మరి క్లారిటీ ఉందా లేదా? అభివృద్ధిలో స్పీడ్ పెంచుతూ అంటాడు, అభివృద్ధికి పక్కా ప్లాన్ అంటాడు. పక్కా ప్లాన్లో పేద ప్రజల అభివృద్ధి ఉందా, పెద్దోళ్ళ అభివృద్ధి, రోడ్లు, ఎయిర్పోర్ట్లు వీటికి సంబంధించి ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పేదరికం గురించి, పేదల గురించి, అట్టడుగు వర్గాల గురించి కంటే కూడా సీసీ రోడ్లు, హైవేలు, ఎయిర్పోర్ట్లు వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి ఆ అభివృద్ధి స్పీడా, ఆ అభివృద్ధికి ప్లానా, లేదా తినటానికి తిండి లేని, రెక్కాడితే కానీ డొక్కాడని, ఉండటానికి ఇల్లు లేని, చదువుకోవడానికి చదువు లేని, వైద్యం లేని ఆ వర్గాల కోసం, అట్టడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా ప్లాన్ ఉందా అనేది సమస్య. ఎందుకంటే సూటు బూట్ వేసుకున్న వాళ్ళు, పెట్టుబడిదారులు వీళ్లతోని మిలాఖతులు, వీళ్లతోని ములాఖతులు చేస్తాడు తప్ప మరి పేద ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, నిన్న ఒక 5 స్కీములు ఏదో పేర్లు మార్చారు. పేర్లు మార్చడంతోనే పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు రావు. పేర్లతో పాటు మీరు పేర్లు మార్చుకునే అధికారం ఉంది, మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి క్యాబినెట్ ఆమోదం తెలిపితే పేరు మార్చుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. దాంతోపాటు పేద ప్రజలకి అందాల్సిన తక్షణ సహాయాల్ని అందిస్తే వాళ్ళకి చదువుకునే వాళ్ళ పిల్లల చదువులో కానీ, వైద్యంలో కానీ రకరకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ అది మర్చిపోయారు. పేర్లు అయితే తొందరగా మార్చారు. పేర్లు మార్చినా మార్చపోయినా కొంపలు మునిగేది లేదు. మార్చుకోండి, కానీ మార్పు కంటే ముందు మీరు డబ్బులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ అది లేదు. ఇది ఒక వార్త. చంద్రబాబు వెంటే నడుస్తా, ఆయన ఏపీకి అవసరం, పదవుల అలంకరణ కాదు బాధ్యత, భూ కబ్జాలను సహించాం, గూండా యాక్ట్ తెస్తాం. మైసూరు వారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే నడుస్తాట. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం. మీరు ఇప్పుడు నడుస్తుంది చంద్రబాబు వెంటనే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎవరేమన్నా ప్రజల వెంట నడవట్లే, మీరు ఈరోజు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి వెంటనే. ఆయన అడుగుల్లోకి మడుగులు వస్తున్నారు, ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు. ఆయన ఏది చేయాలన్నా దానికి తలకాయ విప్పే పరిస్థితి, దాంట్లో డౌట్ లేదు. ఇలా కొత్తగా మీరు చంద్రబాబు వెంట నడిచేది ఏం లేదు, నడుస్తూనే ఉన్నారు, నడుస్తారు. కానీ మీరు ప్రజల వెంట నడుస్తా, ఇది జనసేన, జనాలకు సంబంధించిన పార్టీ అన్నారు. మీరు ప్రజల వెంట నడవండి, జనం వెంట నడవండి. జనం సమస్యలపైన అడగండి, జనం సమస్యలు పరిష్కరించండి.
అది ఇవాళ ప్రజలు కోరుకుంది మీ నుంచి. కానీ మీరేమంటున్నారు, నేను చంద్రబాబు వెంట నడుస్తా, ఆయన ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన అవసరం కానీ ప్రజలు అవసరం లేదా? మీరు చంద్రబాబు వెంట, చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తడానికి మిమ్మల్ని ఎన్నుకోలే, లోకేష్నో చంద్రబాబునో పొగొట్టడానికి మిమ్మల్ని ఎన్నుకోలే. మీరు ప్రజల గురించి, ప్రజల మార్పు గురించి, మార్పు రాజకీయాలు ఏదో చేస్తా అంటే మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు 100కి 100% స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చారు? చంద్రబాబుకి అడుగులకు మడుగు వస్తా అంటే ఇలే, మీరేదో మార్పు తీసుకొస్తారు రాజకీయాల్లో కానీ అనుకున్నారు ప్రజలు. ఈ కొత్తగా మీరేదో చంద్రబాబు వెంట నేను ఇవాళ నడుస్తున్నా, ఇప్పుడు దాకా నడవలేదు. మీరు చంద్రబాబు వెంట నడవటం కాదు, ప్రజల వెంట నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల సమస్యల వెంట నడవాలి, పేద ప్రజలకి పక్షాన ఉండాలి. మీరు చంద్రబాబులు, ఆ బాబులు, ఈ బాబులు ఏమంట కాదు ఉండాల్సింది అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మీరేమంటున్నారు, పదే పదే నాకు చంద్రబాబు ముఖ్యం, చంద్రబాబు వెంటనే నేను నడుస్తా, ఆయన అద్భుతమైన వ్యక్తి, ఇక ఆయనకు మించినోడు ఈ భూమి మీద లేడు అనే పద్ధతిలో చెప్తారు. మీకు నచ్చితే నచ్చవచ్చు, కానీ ఇది రాజకీయాలు, రాజకీయ పార్టీ మీద. ఆ దిశగా ప్రజల వెంట నడవండి మీరు. అమరావతికి రుణాలు ఎలా? ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల కసరత్తు, సిఆర్డీ అధికారులతో ఎడతెగని మంత్రాలట. 27 వరకు వరుస సమీక్షలో ఆపై తుది నివేదిక డిపిఆర్ సిద్ధం చేస్తున్న సిఆర్డీ. అమరావతికి రుణాలు ఎలా? ప్రపంచ బ్యాంకు కుదవబెట్టారు ఆల్రెడీ, ఇంకా రుణాలు ఎలా అయింది? ఆ కుదవబెట్టిన ప్రపంచ బ్యాంకు కుదవబెడితే కూడా వాళ్ళు వచ్చి కూడా అసలు అమరావతిని చూసి దీనికి లోన్ ఇవ్వాలా లేదా అనే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి. అంటే అమరావతిని ఒక రకంగా తాకట్టు పెట్టారు, లోన్లలోకి తీసిపోయే పరిస్థితికి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇంకొక మెలకు కూడా పెట్టారట, కేంద్రం కొత్త మెలక పెట్టిందట. ఏంది ఆ మెలక? 15,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో మీకు ఇస్తున్నాం కదా, దాన్ని మీ రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో కట్ చేసుకుంటాం అంటున్నారు. అంటే ఏమిచ్చినట్టు మీరు? దేనికి ఒప్పుకున్నట్టు మీరు చంద్రబాబు నాయుడు గారు? దానికి తలకాయ ఊపటం ఈయన పవన్ కళ్యాణ్ గారు. నేను చంద్రబాబు వెంటనే నడుస్తాని, ఈయన పోయి చంద్రబాబు వెంటనే పవన్ కళ్యాణ్ గారు నడుస్తారు, మోడీ వెంటనే చంద్రబాబు నాయుడు నడుస్తారు. మరి ప్రజలు వెంట ఎవరు నడవాలి? ప్రజలు రాష్ట్రం పైన ఎవరు ఆలోచించాలి? మీరు ఒకళ్ళకొకళ్ళు అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ, ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రశంసలు చేసుకుంటూ ఉంటే ప్రజల గతి ఏంది, రాష్ట్రం గతి ఏంది? విధ్వంసం అయింది అంటున్నారు మీరు రాష్ట్రం. ఆ విధ్వంసమైన రాష్ట్రం ఎట్లా పునర్నిర్మాణం అయింది? రాజధాని లేని రాష్ట్రం అంటున్నారు, ఆ రాజధాని ఎట్లా నిర్మాణం అయింది? 15,000 కోట్ల రూపాయలు ముష్టి అప్పు వేస్తే అప్పుకు కూడా 5 రోజుల నుంచి ఇలా ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన వరల్డ్ బ్యాంకు ప్రతినిధి బృందం తిరుగుతుంది అమరావతి మొత్తం. అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా రుణం వేయటానికి అనే పరిస్థితికి ప్రశ్నార్థకమైంది ఆ రుణం కూడా ఇవ్వాలి. దాంట్లో కూడా మళ్ళా కేంద్రం ఒక మెలక పెట్టింది, మీకు ఇచ్చే 15,000 కోట్ల రూపాయలకు అప్పుకి మేము షూరిటీ ఇస్తున్నాం కదా, ఆ అప్పుని, ఆ షూరిటీని, మేము ఇచ్చే షూరిటీ మీకు రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ కానీ రకరకాల ట్యాక్సులలో రావాల్సిన నిధులలో కట్ చేసి ఇస్తాం, మీకు ఇచ్చినట్టే లెక్క ఈ 15,000 కోట్లు అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఇలా జరుగుతుంది. అమరావతికి నిధులు ఎట్లా, రుణాలు ఎట్లా అంటే ఇక ఇప్పుడు రుణాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి కాదు ఇవాళకి. కేంద్రంలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉంది తెలుగుదేశం పార్టీ. రుణం ఏంది? ముష్టి రుణం, గ్రాంట్ తెచ్చుకోవాలా, నిధులు తెచ్చుకోవాలా, 1,000 కోట్ల రూపాయలు. నితీష్ కుమార్ దేలా 59,000 కోట్ల రూపాయలు తెచ్చుకోండు, డైరెక్ట్గా అకౌంట్లోకి పడతాయి. ఇక రుణంతో సంబంధం లేదు. ప్రతినిధి బృంద బ్యాంకులు రారు, వచ్చి ఎంక్వైరీ చేయరు, రీపేమెంట్ ఎట్లా అని అడగరు, ఈ మెలకలు ఉండవు, సాఫీగా ఉంది. మీరెందుకు ఇది తాకట్టు పెట్టారు? ఇది అంటే ఇక వాళ్ళకున్న కొన్ని వ్యక్తిగత ప్రయారిటీలు, రాజకీయ ప్రయారిటీలు, వాళ్ళకున్న వ్యవహారాలు, అనేక రకాల ప్రలోభాలు, అనేక రకాల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రం యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పులమయం చేసే పరిస్థితికి వచ్చింది. అప్పుగా రాజధానిని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి, తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డెవలప్ చేయాల్సిన అగాత్యం ఏర్పడ్డది. అంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తిగత స్వలాభాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో 1.5 గంటకు పైగా
కలేదిరిగి భరోసా, ప్రతి ఒక్కరిని పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్త అని సూచన, ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు మేం పోరాడతామని హామీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి, ఆత్మీయ పలకరింపుతో క్షతగాత్రుల్లో ఆత్మస్థైర్యం. ఎసెన్షియల్ ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి, మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికి పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడతాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్ఆర్సీపీ ధర్నాకు దిగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చెప్పిండు. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం అంటుండు. ఎసెన్షియల్ ఫార్మా ప్రమాద బాధితులకు ఓదార్పు కార్యక్రమం చేసిండు ఆయన, వాళ్ళని పరామర్శించిండు. ఇది న్యాయం జరగకుంటే నేను ధర్నా కూడా చేస్తా అంటుండు. ఇది ₹1,00,00,000 పరిహారము, 50 లక్షలు, 25 లక్షలు, 3 రకాల పరిహారాలు ప్రకటించింది ప్రభుత్వం. వాటి నిజంగానే మీరు ప్రకటించినట్టు ఇమీడియట్లీ ఇవ్వకపోతే మేము వచ్చి ధర్నాలు చేస్తాం అన్నారు. ఎప్పుడైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇట్లాంటి కౌంటర్ స్టేట్మెంట్లు ఇచ్చిండో ఇమీడియట్లీ ₹1,00,00,000 సంబంధించి చెక్కులు, 50 లక్షలు, 25 లక్షల చెక్కుల్ని బాధితులకు అందజేశారు ప్రభుత్వం నిన్న సాయంత్రానికి. మరి ఈ అకౌంట్లు ఎప్పుడు పడితే చూడాలి. కానీ దీంట్లో మొత్తం ఎపిసోడ్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన, ఇవాళ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన ఈ ఇద్దరు పరామర్శలో కూడా ఎక్కడా కూడా ఫార్మా కంపెనీని కారణాలు చేయట్లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. నిన్న కూడా మనం అనుకున్నది అది, అన్ని రాజకీయ పార్టీలు అందరు నాయకులు కూడా ఫార్మా కంపెనీలకి ధైర్యం చెబుతున్నారా లేదా ప్రజలకు ధైర్యం చెబుతున్నారా ఒక అనుమానం వస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న పోయి కూడా అదే చెప్పిండు, నేనున్నా అధైర్యపడొద్దు, నేను చూసుకుంటా. ఏది నువ్వు చూసుకునేది? ఫార్మా కంపెనీ వాడు ఎడిపోయిండు. ఫార్మా కంపెనీలో అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడానికి కారణమైన ఆఫీసర్ల సంగతి ఏంది? ఎడిపోయారు. ఎన్విరాన్మెంటల్, పొల్యూషన్ డిపార్ట్మెంటు, ఫైర్ ఎగ్జాస్టింగ్ డిపార్ట్మెంటు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంటు ఎక్కడ పోయారు? వాళ్ళపైన ఏం చర్యలు ఉన్నాయి? వాళ్ళు ఎందుకు తక్షణం వాళ్ళపైన రిమూవల్ యాక్షన్ తీసుకోవట్లే? వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఇవాళ చేసి ఉంటే, వాళ్ళ తనిఖీలు సక్రమంగా చేసి ఉంటే ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కావు. దాంతోపాటు ఎసెన్షియల్ కంపెనీ పైన ఏం క్రిమినల్ కేసులు పెట్టారు? ఇంతమందిని చంపారు. వాళ్ళు లిటరల్గా చంపినట్టు, హత్య చేసినట్టు వాళ్ళు. దీనికి కొంతమంది ఏం చెప్తున్నారు? పెట్టుబడిదారుల పైన మనం ఇట్లాంటి కామెంట్లు చేస్తే పెట్టుబడులు రావట, పెట్టుబడులు వస్తే ఏంది రా అంటే పెట్టుబడుల కోసం ఎవడో వస్తే పెట్టుబడులు పెడతారని ప్రజల ప్రాణాలను గాలిలో పెడతారా మీరు? ప్రజల ప్రాణాలు తీసినా పర్లేదు కానీ మాకు పెట్టుబడిదారులు ముఖ్యం అని చెప్తారా? ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కానీ ఇద్దరు చెప్పేది ఏంటంటే ఆదుకోవాలి అని ఏనా చెప్తుడు? ప్రభుత్వం ఆదుకోకపోతే నేను ధర్నా చేస్తానంటాను కానీ ఎసెన్షియల్ కంపెనీ ఎందుకు ఇట్లా చేసింది దానికోసం ధర్నా చేస్తున్నట్లే. ప్రభుత్వం పైన పోరాడండి. ఎసెన్షియల్ కంపెనీ పైన కూడా ఎందుకు పోరాడలేదు? ఎందుకు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు మాట్లాడలే? దీని అనుకున్న మతలబ్ ఏంది, దీని అనుకున్న ఆంతర్యం ఏంటి అనేది ఇక రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. దీని అనుకున్న మతలబు, దీని అనుకున్న ఆంతర్యం, పెట్టుబడులని ముందు పేరు బయటికి చెప్తారు, లోపల వాళ్ళ పార్టీకి పెట్టుబడులు వస్తాయి. ఇది స్పష్టం అన్నమాట. పార్టీకి పెట్టుబడులు, పార్టీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది ఈ దొంగ కంపెనీలే. ఈ పేర్లు పెట్టి దొంగ కంపెనీలు పెట్టి పెట్టుబడులను ఒక ముద్దు పేరు పెట్టి వాళ్ళకు 100,000 ఎకరాలు ప్రభుత్వ భూములు వాళ్ళకి కేటాయించి వాళ్ళు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించిన పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిన వదిలేసి ఇది చేస్తారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు పోయినా స్పష్టంగా వాళ్ళని ఖండించరు, ప్రభుత్వాన్ని ఖండిస్తారు. ప్రభుత్వ విధానాలపైన అసలు ప్రభుత్వ విధానమే తప్పు. మరి ప్రభుత్వానికి కావాల్సిన డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వ డిపార్ట్మెంట్లని అధికారులు పనిచేయనీరు. అధికారులు చేయాల్సిన విధులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించనిస్తే రాజకీయ నాయకులు ఈ ప్రమాదాలు జరగవు. వేరే కంట్రీస్లో కఠినమైన నిబంధనలు ఉన్నప్పుడు మన కాడ ఎందుకు లేవు? అంటే మన దగ్గర ప్రజల ప్రాణాలకు విలువ లేదు వీళ్ళ దృష్టిలో, రాజకీయ నాయకుల దృష్టిలో. అందుకే ఈ పరిస్థితి. అండగా ఉంటా, ధైర్యంగా అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటాడు. న్యాయం జరగకుంటే ధర్నా చేస్తాం, బాధితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం ఇచ్చిండట. సర్కార్కి అల్టిమేటంతో పాటు ఎసెన్షియల్ కంపెనీకి ఇవ్వాలి, మిగతా ఫార్మా కంపెనీలకు కూడా అల్టిమేటం ఇవ్వాలి. మీరు కానీ ముఖ్యమంత్రి కానీ జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ తాట తీస్తామని చెప్పాలా, భయపడాలా. కానీ ఆ పరిస్థితి లేదు ఇవాళ రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీల పరిస్థితి అంతా వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ పైన ఉంది తప్ప ప్రజల పైన లేదు. జగన్ వచ్చారు, చెక్కులు అందాయి. మాజీ సీఎం పర్యటనతో ఆగమేఘాల మీద
సర్కారు అప్పటికప్పుడు 17 బాధిత కుటుంబాల ₹1 చొప్పున చెక్కులు పంపిణీ చేశారట. జగన్ వచ్చారు, చెక్కులు అందిని, లేదంటే టైం పట్టేది అంటుంది. ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. అచితాపురం, చిత్తూరు, అనకాపల్లి ఘటనపై నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏపీ ప్రభుత్వం పైన సీరియస్ అయిందట. సుమోటోగా తీసుకుంది అచితాపురం ఘటనని. 18 మంది ప్రాణాలు గాలిలో కలిస్తే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, అసలు ఆ కంపెనీ పైన మీరు ఏం కేసులు పెట్టారని స్పష్టంగా అడిగింది. ఢిల్లీలో ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కనపడదు, కానీ ఇది ఎసెన్షియా కంపెనీ యొక్క లోటుపాట్లు వీళ్ళకి కనపడలే, ఇక్కడున్న నాయకులకు కానీ ఇక్కడున్న ప్రభుత్వాలకు. ఇది గమ్మత్ అనమాట. సుమోటోగా తీసుకుందట కేసుని. అచితాపురం, చిత్తూరు, అనకాపల్లి ఈ 3 ఘటనలపైన సుమోటోగా అక్కడున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఢిల్లీలో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో గమనించుతుంటే ఇక్కడున్న మన మంత్రులకి, ముఖ్యమంత్రులకి, పొలిటికల్ పార్టీ నాయకులు కనపట్టలే. ఎవడి ఎసెన్షియా అనేది ఇంతవరకు బయటికి రాలే. ఎసెన్షియాగా డైరెక్టర్లు ఎవరు, చైర్మన్ ఎవరు, ఎండీ ఎవరు, వాళ్ళ మీద కేసులు ఏం పెట్టారు, ఎక్కడ అరెస్ట్ చేసి లోపటేశారు. 18 మందిని చంపితే 18 మందిని చంపిండు లిటరల్గా. ఈ చంపడానికి, ఈ చావు వెనకున్న ప్రభుత్వ అధికారులు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ అధికారులను ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడ కేసులు పెట్టారు? ఎందుకు పెట్టరు మీరు? లక్షల జీతాలు తీసుకొని తనిఖీలు చేయరు, తనిఖీ రిపోర్ట్ ఉండదు, జరిమానాలు వేయరు. ఏది లేనప్పుడు ప్రజల ప్రాణాలు గాల్లో కాలకపోతే ఏం కాలుస్తాయి? కాబట్టి ఈ వ్యవస్థలన్నింటినీ వదిలేశారు. అటు ప్రైవేటు యాజమాన్యాన్ని వదిలేశారు, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను వదిలేసి ఇక పైన ఈ మేము ₹1 ఇచ్చినాం, మేము 50 లక్షలు ఇచ్చినాం, మేము ఉన్నప్పుడు ఇది ఇచ్చినాం, మీరు ఉన్నప్పుడు ఇది ఇచ్చారు, ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తున్నారు. ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప ఏది లేదు ఉట్టిదే ఇందులో. మాజీ ఎమ్మెల్యే పిన్నెలకి బెయిలు. రెంటిచింతల కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లి నిర్వాధిక నిర్బంధం సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఆయనకి 2 కేసుల్లో బెయిల్ వచ్చింది, హైకోర్టు ఇచ్చింది. కానీ ఆ బెయిల్ పేపర్స్ అందకపోవడం వల్ల నిన్న రిలీజ్ కాలేదు, ఈరోజు రిలీజ్ అవుతారట. దానికి సంబంధించి ఒక వార్తని. మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం అట. అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జీని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ 3 యూనిట్లో రియాక్టర్ నుంచి రసాయనాలు లీక్ అయి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్కి చెందిన 3, విజయనగరానికి చెందిన 1 తీవ్రంగా గాయపడ్డారు. ఒకళ్ళు చనిపోయే పరిస్థితి కూడా వచ్చిందట. ఇంకోటి పక్కనే జరుగుతూనే ఉంది. ఇది కాకముందే, ఈ పరామర్శలు పూర్తి కాకముందే మళ్ళీ పరవాడలో మళ్ళీ ఒక ఫార్మా కంపెనీలో ఆ కెమికల్స్ లీక్ అయినాయట. కెమికల్స్ లీక్ అయిన 4 క్షతగాత్రులు, 4 పరిస్థితి విషయం బాగలేదు. దాంట్లో ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది, చనిపోయిన అది జార్ఖండ్ అట. వాళ్ళకి దిక్కు దివానం ఉండదు పాపం. ఇక్కడ వాళ్ళకే దిక్కు దివానం లేదు. అక్కడ ఇది ఇలా అంటే మీ ఇండస్ట్రియల్ పాలసీస్, మీ పెట్టుబడిదారుల పాలసీస్, అంటే మీ పెట్టుబడుల పేరుతోని వాళ్ళ కాళ్ళ ఎళ్ళబట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేమేమి కండిషన్స్ పెట్టాం, రూల్స్ లేవు, నిబంధనలు లేవు, మీరు ఏదంటే చేసుకోండి, రండి, మా ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు కానీ పెట్టుబడులు పెట్టండి, మాకు కావాల్సిన లాభాలు మాకు ఇవ్వండి, మీరు కావాల్సింది మీరు బిండుకొని పోండి అనే పద్ధతుల్లో రాజకీయ పార్టీలు ఇవాళ ఉన్నాయి. అందుకే ఈ దురదృష్టమైన సంఘటనలు జరుగుతున్నాయి. అది పరవాడ కావచ్చు, అచితాపురం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది రాజకీయ నాయకుల మైండ్ సెట్లో మార్పు రావాలి, రాజకీయ పార్టీల విధానాల్లో మార్పు రావాలి. వస్తే తప్ప ఇది ఆగదు. వాళ్ళ విధానాల్లో మార్పు రావట్లేదు. ఏ పార్టీ ఉన్నా బడాబాబులకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప ఇట్లాంటి లేబర్కి, కార్మికులకి మద్దతు ఇచ్చే కార్యక్రమం లేదు. ఏదో జరిగినప్పుడు ఒక 2 రోజులు సింపతి, సానుభూతి, పరామర్శలు అయిపోయాయి అడావుడిమా. మళ్ళీ 1 సంవత్సరానికో 2 నెలలకో మళ్ళీ సామాన్యులు ప్రాణాలు గాలిలో కలిసినప్పుడు మళ్ళీ వస్తారు వీళ్ళు. ఇది ఒక వార్త. సచివాలయ ఉద్యోగులకు బదిలీలట. ఆన్లైన్లో దరఖాస్తు, ఆఫ్లైన్లో కౌన్సిలింగ్, మార్గదర్శకాలు జారీ. రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యత. సచివాలయ ఉద్యోగులను బదిలీ చేస్తాడట. ఆ బదిలీకి సంబంధించి ఆన్లైన్లోనే దరఖాస్తులు, ఆఫ్లైన్లో బదిలీలట. ఇది ఒక వార్త. సచివాలయ ఉద్యోగులను మొత్తానికి ఇటు నుంచి ఇటు మొత్తానికి డిస్టర్బ్ చేసే కార్యక్రమం అయితే చేస్తుండు. నిన్న బాత్రూంలలో ఫోటోలు తీయాలని ఒక కండిషన్ పెట్టారు.
స్కూళ్ళల్లో పోయి మరుగుదొడ్ల ఫోటోలు తీసి మీకు ఆ కార్యక్రమం చెబుతున్నాను. ఇప్పుడేమో బదిలీలు చేస్తానట. ఈ మంగళవారం మరో 3,000 కోట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో 3,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమైంది. సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ చేయనుంది. దీనితో కలిపి ఈ ప్రభుత్వం మొత్తం 15,000 కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తే అప్పులుండవు, సంపద సృష్టిస్తాడు. ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ చెప్పింది. ఇవాళ ఏంది ప్రతి మంగళవారం మళ్ళీ అప్పులే కథ. ఇది చూద్దాం ఏందో 3వ పేజీలో ఉందట ఈ అప్పుల సంగతి ఏందో. ఈ మంగళవారం మరో 3,000 కోట్లు అప్పు చేయనన్న చంద్రబాబు సర్కారు సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ. దీంతో 15,000 కోట్లకు చేరినన్న రుణం. మంగళవారం అప్పుల భారం ఇప్పటికే 15,000 కోట్లు చేసినట్టు ఈ మంగళవారం మళ్ళీ ఇంకో 3,000 కోట్లట. ఇది అలా ఎల్లో మీడియా ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడ వార్త ఉండదు, వాళ్ళ ఛానల్స్లో ఉండదు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే అప్పు, వేరే ప్రభుత్వం చేస్తే అప్పు కాదు, అది తప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒప్పు అనమాట. అప్పు చేస్తే ఒప్పే ఏం చేస్తే. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో పరిపాలనా కార్యక్రమాల్లో అప్పులు చేస్తే మొత్తం రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు, థాయిలాండ్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అప్పులు కుప్ప చేసిండు అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెస్తే అది అప్పు కాదు, ఒప్పు. చేయండి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనం ఒక అప్పు అన్నాం అనుకో, అప్పు ఎట తెస్తాడు చంద్రబాబు దేనండు కదని. జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు పాలు చేసిపోతే, అప్పులు లేకపోతే ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 2019లో చంద్రబాబు నాయుడు కూడా అప్పుల కుప్పే చేతికిచ్చిండు. మరి ఆయన చంద్రబాబు ఇచ్చిన అప్పుల కుప్పతో మరి మళ్ళీ అప్పులు చేయకపోతే ఏం చేస్తారు? అయ్యాల చేస్తేనే తప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులను వారసత్వంగా ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు అప్పుల్ని చేతిలో పెట్టి పరిపాలన చేయని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే అప్పు చేయకుండా పరిపాలన చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులని చేతిలో పెట్టిండు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇప్పుడు. కానీ ఇప్పుడు అప్పులు చేస్తే తప్పు లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే అది ఒప్పు, జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే తప్పు. ఇది ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో ఇవాళ ఎక్కడ ఉండదు ఈ వార్త ఎక్కడ ఉండదు. ఉంటే గింటే ఏముంటుంది వార్త? అచ్యుతాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వచ్చిన దాంట్లో మళ్ళీ ఒక కోడిగుడ్డి పైన ఈగలు బిగుతురు. ఇదంతా ఈ ప్రమాదాలు జరగడానికి జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక 70 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి చేసినట్టు ఆయన విధానాలే కారణం అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ఆంధ్రజ్యోతి పత్రికలో. ఇది వాళ్ళ జర్నలిజం విలువ. 3,000 కోట్ల అటు ఇవాళ మంగళవారం రేపు 3,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుండు. ఈ అప్పు ఎక్కడ ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కనపడదు. రసాబసాగా గ్రామ సభలు జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు తాము చెప్పినట్టే చేయాలంటే అధికారులపై రుబాబు. వైఎస్ఆర్సీపీ సర్పంచులపై కూటమి నేతల దౌర్జన్యం. పలుచోట్ల కూటమి నేతల మధ్య వాగ్వాదాలు. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసిగెత్తిన ప్రజలు ముందుగా నిర్ణయించిన పనులకే మమ అంటూ ఆమోదం. ఇదంతా కామను. ఇది గ్రామ సభలని ఏదో అద్భుతం జరుగుతున్నట్టు, గ్రామ సభలు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినట్టు, ఇక ఇంతకుముందు గ్రామ సభలే లేనట్టు. గ్రామ సభ ఎప్పుడూ ఉంది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ ఒక ఆత్మ. అది ఎప్పుడు ఒక రొటీన్ కార్యక్రమం. దీన్ని ఏదో పెద్దగా మొత్తం మీద ఒక హైప్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, అమరావతికి నిధులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, గ్రామ సభలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, పోలవరం అవుతుంది. ఈ అన్నీ ఆడ అయ్యేది లేదు, మన్ను లేదు, ముందుకు పోయేది లేదు, ఇదేది లేదు, ఉట్టిదే ఇదంతా అనే ఒక కార్యక్రమానికి తప్ప ఈ గ్రామసభ ఏం కొత్తదా? లేదా గ్రామసభ ఇంతకుముందు ఉన్న గ్రామసభ కదా. కొత్తగా నువ్వు పెట్టే గ్రామసభ ఏంది? దీంట్లో ఒరిగేది ఏముంది, వచ్చేది ఏముంది? ఏమి లేదు, ఉట్టిదే రసాబసాట. అవతల పార్టీలో ఉంటే కొట్టడం, దౌర్జన్యం చేయటం, రుబాబు చేయటం, అధికారులపైన రుబాబు, మేము చెప్పింది రాసుకోరా అనే పరిస్థితి. ఇది అధికార పార్టీ నేతలు మైకులు పట్టుకొని మైకులు బయలుందా మాట్లాడారట. అక్కడున్న జనాలకి ఏం అర్థం కాదు. గ్రామసభ అన్నారు, గ్రామాల సమస్యలు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగట్టడం, లేదా అక్కడ మండల నాయకుల్ని, జిల్లా నాయకులను పొగట్టడానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది. ఇట్లా చేస్తే కాదు పరిష్కారం. నిజంగానే గ్రామ సభలో ఉన్న సభ్యులు గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తే వద్దు. కానీ మీరు రాజకీయ వాగ్వాదాలు, రాజకీయ పార్టీల పంతాలు, రాజకీయ పార్టీలు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటే మళ్ళీ అది ఒక రాజకీయ వేదిక. గ్రామ సభ అంటే, గ్రామ పంచాయతీ అంటే రాజకీయాలు ఉండవాడ. యాక్చువల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సింబల్తో జరగవు, పొలిటికల్ పార్టీ సింబల్తో జరగవు, రాజకీయాలకు సంబంధం లేదు. ఆ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఓటరు గ్రామ సభలో సభ్యుడు. అది ఏ పార్టీ అని కావచ్చు, కులం, మతం, ప్రాంతం దేంతో సంబంధం లేదు.
అట్లాంటి గ్రామసభ పవిత్రంగా జరగాల్సింది మొత్తం రసభాసగా జరిగిందట. దీనికి ఒక వార్త సాక్షి పేపర్లు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. దీంట్లో ఎక్కడా ఉండదు. 3,000 కోట్ల అప్పు గురించి మంగళవారం తెచ్చే అప్పుల గురించి ఆంధ్రజ్యోతిలో ఎక్కడా రాయరు. పల్లెలు పచ్చగా 4,500 కోట్లతో ఉపాధి పనులట. రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాల కల్పన, తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు. గ్రామాల అభివృద్ధికి 2,100 కోట్లు. 2014-19 మధ్య మాది స్వర్ణయుగం. మరి ఎటుపోయింది స్వర్ణయుగం? ఇది ఆంధ్రజ్యోతి రాసేది. 2014-19 మధ్య స్వర్ణయుగం అంట. ఆ స్వర్ణయుగంలో పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? ఆ స్వర్ణయుగంలో అమరావతి ఎందుకు పూర్తి కాలేదు? ఆ స్వర్ణయుగం మరి మళ్ళీ 5 ఏళ్లలో ఎట్లా కుప్పకూలింది? అంత నిజంగానే స్వర్ణయుగం అయితే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు నిలబడాలిగా. ఒకవేళ ఎంత వరస్ట్ ముఖ్యమంత్రి వచ్చినా స్వర్ణయుగం ఒక్కసారి కుప్పగోలగా. స్వర్ణయుగం అట, అంత బంగారం అయిపోయింది స్వర్ణయుగం అంటే. ఇది ఆంధ్రజ్యోతి పత్రికకి అసలు ఒక పొగట్టానికి, ఒక ప్రశంసకి అదుపు లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతుంది. ఇక ప్రజలు మీరు నమ్మాలి, అది స్వర్ణయుగం, నమ్మండి అని ప్రజల మైండ్లలో గుచ్చుతుంది. స్వర్ణయుగం అంట 2014 నుంచి 19. ఇంకోటి ఏంది, 2019 నుంచి 24 మధ్య వైసీపీది చీకటి రాజ్యం. మరి చీకటి రాజ్యం అయితే 2,61,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లోకి ఎట్లా పోయినాయి? ఆ అకౌంట్ స్టేట్మెంట్లు ఉన్నాయి కదా. అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఇస్తే చీకటి రాజ్యం. పెత్తందారులు పెట్టుబడిదారులు నిరుత్సాహపరిస్తే అది చీకటి రాజ్యం. అంటే మీ ఉద్దేశంలో పెట్టుబడిదారులు పెత్తందారులు పెద్ద కాపులకి పెద్ద వాళ్ళకి ప్రభుత్వ సొమ్ము సంపదని పంచాల. అప్పుడు అది చీకటి రాజ్యం కాదు, స్వర్ణయుగం. 2014 నుంచి 19 స్వర్ణయుగం అంటే అది స్వర్ణయుగం. పెట్టుబడిదారులు సూటు బూటు వేసుకున్న వాళ్ళు పెత్తందారుల ఇళ్లలోకి ప్రభుత్వ సంపద పోయింది, దాన్ని స్వర్ణయుగం అని మీరు అంటున్నారు. 2019 నుంచి 24 మధ్యలో పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు పోయినాయి 2,61,000 కోట్ల రూపాయలు అని విత్ ఎవిడెన్స్ అకౌంట్ స్టేట్మెంట్తో సహా ఉన్నాయి. అది తీసుకున్న ప్రజలకు తెలుసు, ఇచ్చిన ప్రభుత్వానికి తెలుసు. అది చీకటి రాజ్యం కింద ఆంధ్రజ్యోతికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకి కనపడుతుంది. పేద ప్రజలకు పంచొద్దు. వాళ్ళ ఉద్దేశం ప్రభుత్వం యొక్క సంపదని పేద ప్రజలకు పంపిణీ చేయొద్దు. ఎవరు వాళ్ళు? మాది ఈ రాజ్యం, మాది సంపద, మేం పంచుకోవాలి తలా ఇంత. కంపెనీల పేరుతోని పెట్టుబడుల పేరుతోని కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పేద ప్రజలకు ఎట్లా పంచుతారు? అందుకే అది చీకటి రాజ్యం అని చెప్తున్నారా మీరు? ఇదే మీ నీతి? వైసీపీ భూతం ఇంకా వెంటాడుతుందట. దాన్ని భూస్థాపితం చేస్తేనే అభివృద్ధి చెందిద్ది. కోనసీమ జిల్లా స్వర్ణవానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. 1 గంట 20 నిమిషాల పాటు ప్రసంగం. నేరాలు చేస్తే హోదాలు రావని వైసీపీకి చురక. 1 గంట 20 నిమిషాలు మాట్లాడిందంటే ఏం? 1 గంట 20 కాదు, 4 గంటల 20 నిమిషాలు మాట్లాడినా ప్రజలకు ఏమైనా ఒరిగిద్దా? దంపుడు ప్రసంగాలు తప్ప. దాన్ని కూడా ఒక వార్తకు రాసింది ఆంధ్రజ్యోతి. 1 గంట 20 నిమిషాలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన నోట్లోంచి అన్ని ఆణిముత్యాలు వచ్చినాయి. అన్ని ఆణిముత్యాలను ప్రజల కోసం త్యాగం చేసిండు 1 గంట 20 నిమిషాలని చెప్పే. ఏంది 1 గంట 20 నిమిషాలు మాట్లాడితే? ఏమన్నా పేద ప్రజల గురించి ఉందా అందులో? ప్రజల గురించి ఉందా అసలు అందులో? ఉండాలి కదా. ఎన్ని గంటలు మాట్లాడితే ఏంది? ఉపయోగం ఉన్న మాటలు మాట్లాడితే, ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ గంటల గురించి రాయాలి. ఇగో రాశారు, వచ్చే 5 ఏళ్లలో పల్లె ప్రగతి బాటలు 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల మురుగు నిల్వల కాలువల నిర్మాణం, 2,500 కిలోమీటర్ బీటీ రోడ్లు, 4 లక్షల ఉపాధి కల్పన, 5 లక్షల పంట కుంటల తవ్వకం. వీటితోని ఇక మొత్తం పల్లెలు పచ్చగా అయిపోతాయట. ఇది అయ్యేది లేదు, మనం చూసేది లేదు. స్నేహితుడలా సాయం చేస్తా, రష్యాతో చర్చలకు నా వంతుగా తోడ్పడతా, మాది తటస్థ వైఖరి కాదు, శాంతి పక్షం. సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి. జెలెన్స్కీ భారత్కు రండి, మోదీ ఆహ్వానమట. సాగు, ఆరోగ్యం, సాయంపై ఒప్పందాలు. అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీతో ఆలింగనం. ప్రధాని మోదీకి ప్రవాసుల ఘన స్వాగతం. శాంతికే మా ప్రాధాన్యమని జెలెన్స్కీ చెప్పిండు. యుద్ధం అంతానికి ఆఖరి రేఖ అని యుఎన్ చెప్తుంది, యుఎన్ఓ. అప్పుడు పుతిన్తో ఇప్పుడు జెలెన్స్కీతో మోదీ ఆలింగనం, విమర్శలకు చెక్కాట. ఉక్రెయిన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండు. ఉక్రెయిన్ రష్యా మధ్య పచ్చగడ్డేస్తే బగ్గునంటుంది. రష్యాలో కూడా పర్యటించిండు, పుతిన్కి చెప్పిండు. ఇప్పుడు నిన్న ఉక్రెయిన్ ప్రధాని అధ్యక్షుడు కూడా జెలెన్స్కీ చెప్పిండు, తక్షణం కూర్చోండి, చర్చలు చేయండి.
మాది తటస్థం కాదు, శాంతి పక్షం మాది, దాంట్లో మీ చర్చల్లో నా వంతు సాయం కూడా నేను చేస్తానని ఆయన చెప్పిండు. ఇది ఒక వార్త. ప్రాణం తీస్తున్న ఫార్మా, నిత్యం ప్రమాదాలు మరణాలు, యాజమాన్యాలకు పట్టణ నిబంధనలు, అధికారుల పర్యవేక్షణ పూజ్యం. ఇది ఆంధ్రజ్యోతి విలువ కింద రాసిండు చూడండి. ప్రాణం తీస్తున్న ఫార్మా అంట. దేనివల్ల అంటే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సెల్ఫ్ సర్టిఫికేషన్తో ఉద్యోగులకు ముప్పు వచ్చిందట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన వల్ల ఈ ప్రమాదాలని గత 30 ఏళ్ల నుంచి జరుగుతున్నాయట. సిగ్గుండాలి మాట రాయటానికి. అంటే ఈ 2019 నుంచి 24లోనే చేయటం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా? 2019 ముందు ప్రమాదాలు జరగలేదా? నిన్న ఈనాడు పత్రికలో 30 అంశాలు ఇచ్చింది. 90s నుంచి 2024 వరకు జరిగిన అనేక ప్రమాదాల లిస్ట్ ఇచ్చింది. అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సెల్ఫ్ సర్టిఫికేషన్తోనే ఉద్యోగులకు ముప్పట. ఉమ్మడి విశాఖలో ఏటా ప్రమాదాలు, తెలంగాణలో వందలాది ఫార్మా కంపెనీలు, ఏపీతో పోలిస్తే ప్రమాదాలు చాలా తక్కువ ఉన్నాయట ఏది తెలంగాణలో. అంటే తెలంగాణలో చాలా ప్రమాదాలు తక్కువ ఉన్నాయని ఎవడు చెప్పిండు నీకు? ఏపీలో ఎక్కువ ఉన్నాయట, తెలంగాణలో తక్కువ ఉన్నాయట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా పరిపాలన చేసిండు కాబట్టి ఆడ ఎక్కువ ఉన్నాయని దీని అర్థం. ఏం చెప్పేది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇంకొకటి XYZ ముఖ్యమంత్రిగా ఉన్నది పక్కన పెడితే ప్రభుత్వ విధానాలు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ విధానాల వల్ల తప్పు జరిగింది తప్ప ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే ప్రమాదం జరిగింది, ఆయన వల్లనే ఈ లోపాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విధానాలు, పొలిటికల్ పార్టీల విధానాలే పెట్టుబడిదారులకి వంతబాడే విధంగా ఉన్నాయి. అది రాసే దమ్ము కానీ ధైర్యం లేదు. నువ్వు ఒక పెట్టుబడిదారు అన్నట్టు, నువ్వు ఒక పెత్తందారి బూర్జువా తత్వం ఉంది కాబట్టి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా ఈ వార్త రాసింది. మీరు ఫార్మా కంపెనీ పైన ఎందుకు రాయరు? ఎసెన్షియా కంపెనీ పైన నిజంగానే నీకు జర్నలిజం నామ్స్, నీతి నియమాలు ఉంటే ఎసెన్షియా కంపెనీ వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చంద్రబాబు నాయుడు నిలదీస్తూ క్వశ్చన్ చేస్తూ ఎందుకు వార్త రాయరు? మీరు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే మీరు ఒక పెట్టుబడిదారు, మీరు ఒక పెత్తందారు అన్నట్టు. ఎసెన్షియా విషాదంపై CS, DGPకి NHRC నోటీసులు, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశమాట. లోతైన విచారణ చేస్తారట. లోతైన విచారణ ఉండదు, ఉండదు, ఏది ఉండదు. NHRC ఢిల్లీలో ఉన్న NHRCకి సోయిందు, DGPకి CSకి నోటీసులు ఇచ్చి ఏం జరిగిందో, ఎసెన్షియా పైన ఏం చర్యలు తీసుకున్నారో అని అడిగే సోయింది. కానీ మన దగ్గర ఉన్న ప్రభుత్వానికి లేదు, అది రాయరు. ఆంధ్రజ్యోతి వ్యవహారం ఇదన్నమాట. ఇది ఒక వార్త. పనిచేయని GPS, ఎడారిలో దారి తప్పి నమాజ్ చేస్తూ మృత్యువడికట. సహోద్యోగితో కలిసి సౌదీలో కరీంనగర్ ఒకటి దుర్మరణం. ఇది షహేబాజ్ ఖాన్ అట. పాపం కనుచూపు మేరలో ఎటు చూసిన ఇసుక దెబ్బలు, మండిపోతున్న ఎండకు తోడు అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి. గమ్యం చేరాలంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. GPS సిగ్నల్ పనిచేయడం లేదు, బ్యాటరీ అయిపోయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎవరినైనా మార్గం అడుగుదామంటే మనిషి అనేవాడు జాడే లేదు. దారి వెతుక్కుంటూ అటు ఇటు తిరగడంతో కారులో ఉన్న కాస్త ఇంధనం కూడా ఖాళీ అయింది. దిక్కు తోచని స్థితిలో ఆకలి దప్పులను దిగమింగుకునే ఎడారిలో 4 రోజుల పాటు గడిపిన తెలంగాణ చెందిన ఓ యువకుడు చివరకు నమాజ్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. సౌదీ అరేబియానే అత్యంత ప్రమాదకరమైన రూబా అలీ ఖాన్ అనే ఎడారిలో. ఇది ఇలా మన తెలుగు రాష్ట్రాల నుంచి సౌదీలో బతకటానికి, ఉద్యోగం చేయడానికి పోతే పిట్టల లెక్క రాలిపోతున్నారు. దీనిపైన అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఏపీ ప్రభుత్వం కానీ ఈ సౌదీ కార్మికుల గురించి, మరి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ ఉంటారు, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాలో ఒక పాలసీ లేదు. అక్కడ ఇప్పుడు ఈ నమాజ్ చేసుకుంటూ చనిపోయిన షహేబాజ్ ఖాన్ చనిపోయింది కదా, ఈ చనిపోయిన ఆయన దొరకాలి, చనిపోయిన ఆయన డెడ్ బాడీ రావాలంటే 6 నెలలు పట్టిద్ది. 6 నెలలు వీళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూనే ఉండాలి. ఇది ఒక దుర్భరమైన పరిస్థితి అనమాట. 6 నెలలు ఏడవాలి. మన దగ్గర ఒక మనిషి చనిపోతే ఒక 10 రోజుల్లో కర్మకాండలో పూర్తి చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకో. వీడక్కడగా ఈ నిజామాబాద్ ఏరియాలో సౌదీ కార్మికుల బాధితుల కుటుంబాలు చనిపోయింది ఒక బాధ అయితే 6 నెలలు ఏడటం ఇంకో బాధ. 6 నెలల పాటు ఆ కుటుంబం చిత్రవదలు, సమాజం రకరకాలుగా చూస్తుంది. ఇది మొన్న అసెంబ్లీలో కూడా ఆర్మూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చాలా కళ్ళకు గట్టినట్టు చెప్పిండు అక్కడ జరిగే వ్యవహారాలు, అక్కడ ఏం జరుగుతాయి, ఏం బాధలు ఉంటాయి అనేది. కానీ ప్రభుత్వం పాలసీ లేదు. ఒక 1000 కోట్లు ఫండ్ పెట్టి దానికి ఒకటి అక్కడ జరిగే కార్మికులకు సంబంధించిన ఇబ్బందులు పరిష్కరించే దిశగా చర్యలు. కరీంనగర్ సంబంధించి షహేబాజ్ ఖాన్ ఇసుకలో 4 రోజులు తిరిగినట్టు దారి దొరక్క
దారి తప్పిపోయిండు, దారి దొరకలేదు, జీపీఎస్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్, డీజిల్ అయిపోయింది కారులో. 4 రోజులు తిరిగి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, దప్పికితో చచ్చిపోయిండట. తాగటానికి దాహం వేస్తే తాగే నీళ్ళు లేక చనిపోయిండు. ఇది ఎంత దురదృష్టకరం. ఇది మన ఏపీ కానీ తెలంగాణ ప్రభుత్వాలు విధానాలు. అంటే బతకలేక వలసపోయి చనిపోయే పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయంటే మీరు ఏం చేస్తున్నారు? ఏమి బంగారు తెలంగాణ, ఏమి స్వర్ణాంధ్రప్రదేశ్, ఏమి స్వర్ణయుగం? ఎక్కడ పోయింది బంగారు తెలంగాణ, ఎక్కడ పోయింది స్వర్ణయుగం? ఇది అలా మనం ఆలోచించుకోవాలి. భార్యపై అనుమానంతో ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిండట. భర్తకు 3 నెలలు జైలు. తైవాన్లో ఘటన. భార్య వివాహేతర సంబంధాన్ని బయట పెట్టేందుకు భర్త చేసిన పని చివరికి అతడినే దోషం చేసింది. ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చినందుకు అతడికి కోర్టు 3 నెలలు జైలు శిక్ష విధించింది. తైవాన్కి చెందిన ఫాన్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఛానళ్ళు సాఫీగానే సాగిన పాన్ సంవత్సరంలో 2022లో గొడవలు మొదలైనయట. భార్య పైన వేరే ఎఫ్ఐఆర్ ఉందనే అనుమానంతో సీక్రెట్ కెమెరాలా మర్చిండట. అది బయట పెట్టిందామే. కంప్లైంట్ చేస్తే 3 నెలలు జైలుకి పోయిండు. ఆ సీక్రెట్ కెమెరాలో వచ్చింది లేదు, ఒరిగింది లేదు, జైలుకి అయితే పోయిండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఓకే, దిశ చూద్దాం. స్కిల్ సర్వే మొక్కుబడిగా ఉండకూడదు. అనవసరమైన ప్రశ్నలతో అపోహలకు గురి చేయొద్దు. సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పనే. న్యాయ వివాదాలు లేకుండా వర్సిటీలో పోస్టుల భర్తీకి చర్యలు. నైపుణ్య గణనపై అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్ గారు చెప్పిండు. స్కిల్ సర్వే అనేది మొక్కుబడిగా ఉండకూడదు. అనవసరమైన ప్రశ్నలతోనే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ప్రజలని కూడా ఒక వార్త చెప్పి ఉంది. లోకేష్ గారు చెప్పిండు. పనిచేసే ప్రభుత్వం మాది, గ్రామాలకు స్వర్ణకాంతులు తెస్తాం. ఆ పని ఏం పని చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది అని భవిష్యత్తులో తెలితే పని చేసే ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. దొంగ సొత్తు కాజేసిన కాకీలు 25 లక్షలు స్వాధీనపరుచుకొని 18.5 లక్షల రికవరీ చేసిన వైనం. నందిగాం పోలీస్ స్టేషన్లో 5గురిపై వేటట. దొంగ 25 లక్షలు దొంగిలించినట్టు ఒక లారీలోంచి లారీ క్లీనరు, లారీ డ్రైవర్ ఇద్దరు కలిసి ఏదో పంట అమ్మి ఆ యజమానికి ఇయటానికి 25 లక్షలు మూట కట్టుకొని లారీలో పెట్టుకున్నారు. మధ్యలో లారీ క్లీనర్ లారీ దిగి వెళ్ళిపోయిండట. ఆ దిగి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే 25 లక్షలు మూట కట్టుకొని వెళ్ళిపోయినాడు. అంటే దీన్ని గాయ చేయడానికి డ్రైవర్కి తెలవలేదు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత చూసుకుంటే 25 లక్షలు మాయమైనవి. వెంటనే కంప్లైంట్ ఇచ్చిండు నందిగాం పోలీస్ స్టేషన్లో. మొత్తానికి ట్రేస్ చేసి పట్టుకున్నారు. 25 లక్షలు ఎవరైతే కాయ చేశారో లారీ క్లీనర్ పట్టుకొని వాడిని పట్టుకొచ్చి ఏం చేశారు, కొన్ని డబ్బులు వెనకేసుకున్నారు. 25 లక్షల్లో ఒక 6.5 లక్షలు ఉంచుకొని ఒక 18.5 లక్షల రికవరీ అయినని వాళ్ళకి ఇచ్చారు. మొత్తానికి బయటపడది. వాళ్ళు 5 మందిని నిన్న పక్క వెయిట్ వేశారు. 5 మంది పైన పోలీస్ ఆఫీసర్లు. ఇంత కక్కుర్తే. దొంగల్లో కూడా వాటా తీసుకునే పరిస్థితి కాకీలు వచ్చారంటే ఇక పోలీసులు అంటే ఎట్లా నమ్మకం ఉంటుంది, పోలీసుల పైన ఎట్లా బిలీఫ్ ఉంటుంది? దొంగతనం చేసినోడే దొంగ వాడు, మళ్ళీ దొంగ దాంట్లో వాటా తీసుకునే పరిస్థితికి పోలీసులు వచ్చారు. దొంగల్లో వాటా తీసుకున్న పోలీసులు. ఇది మరి దొంగల్లో వాటా తీసుకునే పోలీసుల దగ్గరికి దొంగతనం జరిగిందని ఇక భవిష్యత్తులో ఎట్టబోవాలి పోలీసులు? వీళ్ళే ఒక దొంగ కాడనే ఇంకొక వాటా తీసుకుంటే వీళ్ళు ఒక పెద్ద దొంగలు కదా, ఎట్లా పోవాలి? ప్రజలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది జరిగితే, దొంగతనం జరిగితే పోయితే మరి వీడే ఇంకో దొంగలకు ఒత్తాసు పలికి దొంగల దగ్గర నుంచి వాటాలు తీసుకునే మళ్ళీ ఇంకొక పెద్ద దొంగకు పోయి కంప్లైంట్ ఇవ్వాలా? ఇది విచిత్రమైన పరిస్థితి. కనీసం సెన్స్ లేకుండా చేశారు. ఇది దిశకు సంబంధించి. ఈనాడు చూద్దాం. గ్రామాల అభివృద్ధికి పునరాంకితం, పల్లెకు పూర్వవైభవం. పల్లెల అవసరాలు తెలుసుకోవడానికే గ్రామ సభల నిర్వహణ. 4,500 కోట్లు ఉపాధి పనులకు ఆమోదం తెలిపారట. ఇది ఒక వార్త చెప్పారు. పోలవరం డిపిఆర్కు వచ్చే వారం ఆమోద ముద్రట. కేంద్ర మంత్రిమండలి ముందుకు 30,436 కోట్లతో డిపిఆర్ అందుబాటులోకి 12,000 కోట్లు. ఆ మొత్తం అడ్వాన్స్గా తీసుకోవాలని నేతం. పోలవరం డిపిఆర్కు వచ్చే వారం ఆమోద ముద్రట. క్యాబినెట్ ముందుకు పోద్దట. 30,436 కోట్లతో ఒక డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పోలవరం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని క్యాబినెట్ ఆమోదిస్తే ఇక పనులు ముందుకు పోతాయి. కూర్చొని మాట్లాడుకోండి. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు. యుద్ధం ముగింపును మార్గాలు అన్వేషించాలని సూచన. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్రకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. ఉక్రెయిన్ పర్యటనలో కూర్చొని మాట్లాడుకోండి అని రష్యాకి ఉక్రెయిన్కి చెప్పిండు మోడీ గారు.
ఇది ఒక వార్త. ఓకే, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.